తొలి తెలుగు వాగ్గేయకారుడు రామదాసు. ఈ కీర్తన భక్త రామదాసు విరచితం. ఇలాంటి కీర్తనలు శ్రీరాముని మీద రాసి పాడిన భక్తాగ్రేసరుడు రామదాసు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, వాగ్గేయకారులకు ఆద్యుడు, శ్రీరామభక్తుడు, కంచెర్ల గోపన్న అనే పేరు గల భక్త రామదాసు. తహసీల్దారుగా పనిచేస్తూ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పునరుద్ధరణ చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. గోల్కొండ నవాబు తానీషా వద్ద పనిచేస్తూ దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ ధనాన్ని వినియోగించినందులకు 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చివరకు శ్రీరాముడే వచ్చి అప్పు తీర్చాడని పురాణ కథనం. రామదాసు బాధ చూడలేక ఆయన మేనమామలు తానీషా మంత్రులు అయిన అక్కన్న మాదన్నలు పైకం చెల్లించి విడిపించారని మరో కథనం. ఆయన జీవితం గురించి వివిధ పౌరాణిక కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరామునిపై రామదాసు రాసిన కీర్తనలు పల్లవి, అనుపల్లవి, చరణం శైలిలో ఉంటాయి. ఆయన కీర్తనలు తెలుగులో, తమిళంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. వీటిని రామదాసు కీర్తనలు అంటారు. కర్ణాటక సంగీతంలో స్వరపరిచారు. జైలు జీవితంలో శ్రీరాముని భక్తిని వ్యక్తం చేస్తూ దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో దాశరథి శతకం రచించాడు. మాకు తాము అనే మకుటంతో కూడా శతకాన్ని రచించారు. శ్రీ రఘురామ చారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. భద్రాచలంలో నివసించి ఉన్న దయాసముద్రుడు ఓ దశరథరామా, నీవు సుందరమైన తులసీమాల ధరించావు. శాంతం, ఓర్పు అనే మనోహర గుణాలు కలవాడవు. ముల్లోకాలు కీర్తించే పరాక్రమలక్ష్మికి అలంకారమైన వాడవు. ఎదిరించ సాధ్యం కాని దుష్ట కబంధుణ్ణి సంహరించావు. సముద్రం వంటి పాపాల నుంచి జనులను రక్షించే సామర్థ్యం కలవాడివి అని అర్థం. క్రీస్తు శకం 1620వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన లింగన్నమూర్తి కామాంబలకు కంచెర్ల గోపన్న జన్మించాడు. కబీరుదాసు గోపన్నకు రామనామ మంత్రం ఉపదేశించాడని ఒక కథనం. కానీ కబీరు 15వ శతాబ్దివాడు, రామదాసు 17వ శతాబ్దివాడని విమర్శకుల వాదన. రామదాసు యుక్త వయస్సులోనే అనాథగా మారాడు. రామునిపై పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ బియ్యం సేకరించి భుక్తి గడిపేవాడు. ఆయన కవితల నుంచి ఆయన జీవితాన్ని ఊహించి చరిత్రకారులు రాశారు. ఉదాహరణకు ఒక పాటలో నారాయణదాసులు అనే పదం ప్రస్తావన ఉంది. ఇది నారాయణ మంత్రంతో ముడిపడి ఉంది. అతని మేనమామలు అక్కన్న మాదన్నలు తానీషా ఆస్థానంలో మంత్రులుగా పనిచేసేవారు. క్రీస్తు శకం 1650వ సంవత్సరంలో తన మేనమామలను కలవడానికి గోపన్న హైదరాబాదు వెళ్ళాడు. అప్పుడు వారు గోపన్నకు భద్రాచలంలో పన్నుల వసూలు విభాగంలో ఉద్యోగం ఇప్పించారు.
అక్కడ అప్పటికే రాముడికి అంకితమైన ఆలయం ఉంది. ఆ తరువాత రామదాసును పాల్వంచ పరగణ తహసీల్దారుగా నియమించారు. ఒకసారి భద్రాచలంలో జీర్ణావస్థలో ఉన్న రామాలయం సందర్శించారు. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలలో నివసించారని పురాణ కథనం. భక్తురాలు శబరి ఆతిథ్యం కూడా ఇక్కడే స్వీకరించారని స్థల పురాణం. పోకల దమ్మక్క అనే భక్తురాలు ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని అధికారి అయిన గోపన్నను కోరింది. అలాగే రామదాసు గురువు భట్టాచార్యుల సలహా మేరకు కూడా దేవాలయం నిర్మాణం జరిగింది. అంత గోపన్న ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించాడు. కానీ అవి చాలలేదు. పంట రాగానే విరాళాలు ఇస్తామని, నిర్మాణాలు ఆపవద్దని ఆ ప్రాంత ప్రజలు కోరారు. దాంతో గోపన్న పన్ను వసూలు శిస్తు నుంచి కొంత ధనాన్ని ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. అది తెలిసిన నవాబు ఆగ్రహించి గోపన్నకు 12 సంవత్సరాలు ఏకాంత జైలు శిక్ష విధించాడు. ఇప్పటికీ ఆయన జైలు శిక్ష అనుభవించిన చెరసాల గోల్కొండ కోటలో ఉంది. గోడ మీద సీతారామలక్ష్మణును చిత్రీకరించి ఓ కరుణాపయోనిధి అంటూ ఆయన కటాక్షం కోసం ఆక్రోశిస్తూ కాలం గడిపాడు. ఆ కాలంలోనే ఆయన నోటి వెంట మార్ధభరిత సంకీర్తనలు వెలువడ్డాయి. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, పలుకే బంగారమాయన, అబ్బబ్బో దెబ్బలకు ఓర్వలేనురా, ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, ఇదిగో భద్రాద్రి, అంతా రామమయం, జగమంతా రామమయం. ఇటువంటి సంకీర్తనలు ప్రసిద్ధి చెందాయి. నిందాస్తుతితో ఎవడబ్బ సొమ్మని కొలుకుచున్నావు రామచంద్ర అనే కీర్తనలో ఆక్రోశం వ్యక్తం చేయడం విశేషం. నిందాస్తుతి భక్తిలో కొత్త శైలి. ఇది రామదాసు నోటి వెంటే మొదటిగా వచ్చింది. అలాగే మరో సంకీర్తన సీతమ్మకు చేయించా చింతాకు పథకము రామచంద్ర చరణం ఇక్ష్వాకు కుల తిలక సంకీర్తనలోని పదం. ఆ సంకీర్తన జనాల నోళ్లల్లో నానిన భక్తిరస గానం. ఆ సంకీర్తనలో సీతారామలక్ష్మణులకు వేలాది నాణాలతో బంగారు ఆభరణాలు చేయించానని వాపోయాడు రామదాసు. రామదాసు కర్మశేషం పూర్తి కాగానే రామలక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ పేరుతో నవాబు వద్దకు వచ్చి 6 లక్షల రామటంకా నాణాలను చెల్లించారని ప్రతీతి. ఆ నాణాలు ఒకవైపు రామపట్టాభిషేకం, మరోవైపు హనుమ ముద్రలతో ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. వెంటనే రామదాసును తానీషా విడుదల చేయించాడు. భద్రాచల రాముని సేవ కోసం భూమిని ఇచ్చాడు. సీతారామ కళ్యాణం సమయంలో గోల్కొండ దర్బారు ముత్యాల తలంబ్రాలు పంపే ఆచారం మొదలైంది. అది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. రామాలయ నిర్మాణానంతరం భక్తులకు అన్నదానం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు గోపన్న కుమారుడు మరణిస్తే రాముల వారిని ఆయన ప్రార్థించగా పునర్జీవితుడైనాడని భద్రాచలం వెబ్సైటు నిర్ధారిస్తున్నది. వాగ్గేయకారులకు రామదాసును ఆద్యుడిగా చెబుతారు. త్యాగరాజాదులు ఆయనను పూజ్యులుగా భావించారు. త్యాగరాజు ధీరుడౌ రామదాసుని, కలియుగమున వరభద్రాచలమున అనే కీర్తనల్లో రామదాసును, భద్రాచలం పదాలను ప్రస్తావించాడు. జైలు నుంచి విడుదలైన రామదాసు భద్రాచలం చేరుకొని 6 సంవత్సరాలు జీవించి 1688వ సంవత్సరంలో తన 68 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. రామదాసు, సమర్థ రామదాసు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు. సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ గురువు. రామదాసుని జైలు నుంచి శివాజీ విడిపించాడని మరో కథనం. ఏది ఏమైనా రామదాసు చరిత్ర అనేక ఖండన మండలాలతో, పరస్పర విరుద్ధ రచనలతో అపరిష్కృతంగా ఉంది. ఇలాంటి తెలుగు మహాకవుల జీవిత చరిత్రలు అసమగ్రంగా ఉండడం శోచనీయం. దాన్ని వివాదాలకు అతీతంగా సాహితీ పరిశోధకులు త్వరగా పరిష్కరించాలి. ఇదే రామభక్తుడికి మనం ఇచ్చే నివాళి. ఈ వ్యాసకర్త శ్రీ ఎంవి రామారావు గారు.